బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నవీన్ యాదవ్ కి మంచి బాధ్యతలు అప్పచెప్పబోతుంది కాంగ్రెస్ పార్టీ. ఇక ఆయనకి ప్రభుత్వ విప్ ఇచ్చే అవకాశం ఉన్నట్లుగా అయితే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అధికారిక ప్రకటన అయితే ఇంతవరకు రాలేదు, కానీ ఆయనకి ఖచ్చితంగా ఎస్కార్ట్తో కూడిన కారునైతే ఇచ్చే అవకాశం ఉన్నట్లుగా ప్రభుత్వ వర్గాల్లో అయితే చర్చ జరుగుతుంది. ఆయన ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం ఈ బాధ్యతలు అప్పగించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. అంతేకాకుండా ఇప్పటికే ఢిల్లీ అధిష్టానం కూడా ఈ మేరకు మొగ్గు చూపినట్లుగా తెలుస్తుంది. ఇన్నేళ్ల నిరీక్షణ తర్వాత ఆయనకి ఎమ్మెల్యే పదవి చేజిక్కింది. దీని తర్వాత కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకున్న జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ఘన విజయం సాధించారు నవీన్ యాదవ్. దీంతో కాంగ్రెస్ పార్టీ అయితే సానుకూలంగా స్పందించినట్టుగా తెలుస్తుంది. మొత్తానికైతే నవీన్కు కీలక బాధ్యతలు అప్పగించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఈ బాధ్యతల్లో భాగంగానే ఆయనకి ఎస్కార్ట్తో కూడిన కార్ అయితే ఇచ్చే విధంగా వార్తలు అయితే వినిపిస్తున్నాయి. మొత్తానికి చూసుకుంటే ఇది మంచి పరిణామంగానే భావిస్తున్నారు. కీలక బాధ్యతలతో పాటు ఆయనకి పార్టీలో ప్రముఖ స్థానం ఉండే అవకాశం కూడా ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇక కాంగ్రెస్ మీద ఎంతో నెగిటివ్ ప్రచారం చేసిన బీఆర్ఎస్ కూడా అయినా సరే వాటన్నింటినీ తట్టుకొని నిలబడి నవీన్ యాదవ్ అయితే జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో తన సత్తా చాటినట్టుగా తెలుస్తుంది. జూబ్లీహిల్స్ గడ్డ, నవీన్ యాదవ్ అడ్డా అనే విధంగా ఆయన అయితే అక్కడ పరిస్థితులను అయితే మలుచుకున్నారు. మొత్తానికైతే ఘన విజయం సాధించారు. పోటాపోటీగా ఉన్న బీఆర్ఎస్ని అయితే ఢీకొట్టారు. బీఆర్ఎస్ కంచుకోటగా ఉన్న జూబ్లీహిల్స్ని ఆయన బద్దలు కొట్టారు. దీంతో కాంగ్రెస్ అధిష్టానం అయితే ఆయన్ని మెచ్చుకోవడంతో పాటు ఆయనకు కీలక బాధ్యతలు అప్పచెప్పాలి అని నిర్ణయించుకున్నట్టుగా తెలుస్తోంది. మరి ఈ మేరకు మరి అనుకున్నట్లుగా ప్రభుత్వ విప్పిస్తారా, మరి మంత్రి పదవిలో రేవంత్ రెడ్డి ప్రామిస్ చేసిన విధంగా మంత్రి పదవిలో అవకాశం ఇస్తారా అనేది చర్చ అయితే నడుస్తుంది. మొత్తానికైతే స్పెషల్ ఆఫర్ అయితే నవీన్ యాదవ్ ముందుకు వచ్చే అవకాశం ఉంది. ఈ శీతాకాల సమావేశంలో అసెంబ్లీలో ఆయన ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం ఆయనకి బాధ్యతలు అప్పగించాలి అని అధిష్టానం నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. మొత్తానికైతే ఒక ప్రభంజనం అయితే నవీన్ యాదవ్ సృష్టించారు. ఎట్టకేలకు కాంగ్రెస్ని బయటపడేశారు అనే టాక్ కూడా వినిపిస్తోంది. ఎందుకంటే ఇది కాంగ్రెస్ ప్రభుత్వానికి, కాంగ్రెస్లో ఉన్న నాయకులకి ఇది కీలక పరిణామమైంది ఎన్నికల వరకు కూడా. ఎందుకంటే ఒకవేళ జూబ్లీహిల్స్ ఓడిపోతే అది గట్టి ఎదురుదెబ్బ కాంగ్రెస్ పార్టీకి అనేంతగా కాంగ్రెస్ శ్రేణులు అయితే పనిచేశారు. సో చాలా మందికి పదవుల్లో విభేదాలు వచ్చాయి. అదేవిధంగా పదవుల్లో విఘాతం కూడా కలిగే అవకాశం ఉన్నట్లుగా భావించారు. వీటన్నింటినీ కూడా వాళ్ళు లెక్క వేసుకొని, ఆ బేరీజు వేసుకొని వాళ్ళందరూ వర్క్ చేశారు. ఏ డివిజన్కి ఆ డివిజన్ మంత్రులే స్వయంగా రంగంలోకి దిగి మరీ గెలుపు కోసం కృషి చేశారు. వీరందరి కృషి మేరకు నవీన్ యాదవ్ అయితే బంపర్ మెజారిటీతో గెలిచారు. దీంతో ఆయనకి ఇట్లాంటి కీలక బాధ్యతలు అప్పగించాలి, ఇక క్యాడర్లో మంచి ఎనర్జీ రావాలి అనే ఉద్దేశంతో కూడా ఇలాంటి చర్య తీసుకోవాలి అని అధిష్టానం భావిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఈ విధమైన చర్యలు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా ప్రభావం చూపించే అవకాశం ఉంది. ఆ సమయంలో కూడా నవీన్ యాదవ్ కీలక బాధ్యతలు, కీలక రోల్ పోషించే అవకాశం అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా యాదవులకు అంతగా కాంగ్రెస్లో గుర్తింపు లేదు కాబట్టి ఇప్పుడు నవీన్ యాదవ్తో ఆ సామాజిక వర్గం పట్ల కూడా సానుకూల స్పందన వచ్చే అవకాశం ఉంది. అందుకోసం కూడా ఆ సామాజిక వర్గం నేతలను ఆకర్షించడానికి, ఆ సామాజిక వర్గానికి మేలు చేసే విధంగా కూడా నవీన్కి కీలక బాధ్యతలు అప్పగించాలి అని అధిష్టానం నిర్ణయించుకున్నట్టుగా తెలుస్తుంది. రాబోయే ఎన్నికల్లో కూడా ఈ నవీన్ యాదవ్కి సంబంధించిన సామాజిక వర్గాన్ని ఓట్లు కీలకంగా అయ్యే అవకాశం ఉంది కాబట్టి సో అందుకు ఆకర్షించే విధంగా కూడా కాంగ్రెస్ ఇప్పటి నుంచే వ్యూహాలు రచిస్తోంది. అందుకోసమే నవీన్ యాదవ్ భుజాల మీద ఇట్లాంటి పెద్ద బాధ్యత పెట్టాలి అనే ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తోంది.